హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కృషి గీతు వ్లాగ్స్. ఇవాళ నేను మీల్ మేకర్ కర్రీ చేస్తున్నానండి. డైలీ మా ఇంట్లో నైట్ టైం పుల్కాస్ అండి. దాంట్లోకి డైలీ ఏదో కర్రీ చేస్తాను. కానీ ఇంక ఇవాళ మీల్ మేకర్ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. నా స్టైల్లో నేను ఎలా చేస్తానో మీరు కూడా చూసేయండి. ముందుగా వాటికి కావాల్సిన పదార్థాలండి. మీల్ మేకర్స్ అవేనండి. సోయా జంక్స్ నేను ఇవి చిన్న సైజ్ తీసుకున్నానండి, కొంచెం టేస్ట్ బాగుంటాయని. అండ్ వాటికి కావాల్సిన మసాలా అండి, వేరుశనగ పప్పు, కొంచెం అల్లం, ఇది చెక్క మొగ్గ పౌడర్ అండి. ఎందుకంటే నేను ఎక్కువ చెక్క మొగ్గ వేయను, అవి మామూలుగా అది పేస్ట్ అవ్వదు, అందుకని మా పిల్లలు తినరు. అందుకని ఇలాగా మేము చెక్క మొగ్గ పౌడర్ని ఇలా పౌడర్ చేసి స్టోర్ చేసి పెట్టుకుంటామండి. అది అండ్ కొబ్బరి, అది పచ్చిదైనా వేసుకోవచ్చు, వెండిదైనా వేసుకోవచ్చు, మీ ఇష్టం. నువ్వులు, ధనియాలు అండ్ కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్స్, 2 టమాటాస్ అండి, గరం మసాలా అండ్ ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి. ఇప్పుడు ఇవి మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. ఇవి పేస్ట్ చేసుకున్నాక టమాటాస్ కూడా పేస్ట్ చేసుకోండి. నేను ఇలా వేయను, డైరెక్ట్గా ఇవి పేస్ట్ చేసి వేస్తాను. గ్రేవీ కొంచెం మంచిగా ఉంటుంది, అందుకని మీ ఇష్టం. మీరు గ్రేవీ అయినా చేసుకోవచ్చు, పేస్ట్ అయినా చేసుకోవచ్చు, లేదంటే ఇలా టమాటాస్ అన్నా వేసుకోవచ్చు అండి. ఫస్ట్ అయితే మనం ఈ మసాలాని ప్రిపేర్ చేద్దామండి. ఫస్ట్ మనం ఈ మీల్ మేకర్స్ని హాట్ వాటర్లో వేసి కొంచెంసేపు సోక్ చేసి పెట్టుకోవాలండి. ఇవి హాట్ వాటర్ అండి, మీకు కావాలంటే నార్మల్ వాటర్లో కూడా సోక్ చేసి చూడండి. ఇంక ఈ మీల్ మేకర్స్ అన్నీ మంచిగా సోక్ అయ్యాయి. ఇంక ఇప్పుడు ఇవి ఇలా దీంట్లో వాటర్ మొత్తం తీసేసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుందామండి. ఇందులో ఫస్ట్ నేను నెయ్యి వేస్తున్నానండి. నెయ్యి ఎందుకంటే ఈ మీల్ మేకర్స్ని ఫస్ట్ మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలండి. ఒక 2 to 3 minutes చాలు. మీకు కావాలంటే ఇవి ఆయిల్లో కూడా ఫ్రై చేసుకోవచ్చు అండి, కానీ నేను ఎప్పుడు మీల్ మేకర్ కర్రీ చేసినా కానీ నెయ్యిలోనే రోస్ట్ చేస్తానండి. కొంచెం టేస్టీగా ఉంటాయని కొంచెం ఎక్కువ నేను మా పిల్లలకి ఏ కర్రీ చేసినా నెయ్యి ఎక్కువ వాడతానండి. ఇలాగా గోల్డెన్ కలర్లోకి ఫ్రై అయితే చాలండి. ఇప్పుడు ఇందులోనే ఆయిల్ వేసుకోండి. 1.5 teaspoon వేస్తున్నానండి నేను. ఇప్పుడు ఇందులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేస్తున్నానండి. నేనైతే ఒకటి వేస్తున్నానండి, ఎందుకంటే మా పిల్లలు స్పైసీగా ఉంటే తినరు, అందుకని. ఇవి ఇప్పుడు వేగాక ఆనియన్స్ అండి. పచ్చిమిర్చి ఒక 2 తీసుకున్నానండి, కొంచెం కరివేపాకు. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేయండి. ఆనియన్స్ వేగేటప్పుడు సాల్ట్ వేస్తే మంచిగా టేస్టీగా క్రిస్పీగా ఉంటాయండి, అందుకని. ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయ్యాక మనం చేసుకున్న మసాలా పేస్ట్ వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలండి, పచ్చివాసన పోయేంత వరకు. ఇది ఫ్రై అయ్యిందండి. ఫ్రై అయ్యాక ఇప్పుడు టమాటా పేస్ట్ వేస్తున్నానండి. ఇప్పుడు ఇది రోస్ట్ అయ్యిందండి. రోస్ట్ అయ్యాక కొంచెం పసుపు, ఇలా రోస్ట్ అయ్యి నూనె కొంచెం పైకి తేలాలండి. నూనె ఇలా పైకి తేలాక మన మీల్ మేకర్స్ అన్నీ వేయాలండి. ఇప్పుడు ఇందులో కారం, గరం మసాలా అన్నీ వేయాలండి.
కారం మీరు ఎంత తింటారో అంత వేసుకోండి. నేనైతే కారం చాలా తక్కువ వేస్తానండి. సాల్ట్ మీ టేస్ట్కి తగినట్టుగా సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ పోసుకోవాలి. 1 కప్ ఆఫ్ వాటర్ పోసానండి. ఇప్పుడు ఇందులో గరం మసాలా, కొత్తిమీర, పుదీనా అండి. నేను ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్నాను. చూడండి, గ్రేవీ ఇలా దగ్గరికి పడితే చాలండి. ఇలాగ ఆయిల్ మొత్తం నీట్గా తేలి ఉంటే చాలండి. కర్రీ అయిపోయినట్టేనండి. ఇంకా ఇప్పుడు సర్వ్ చేసుకుందామండి. నా కర్రీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ కర్రీ మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.